ఆ సస్పెన్స్ కోసం థ్రిల్గా వెయిట్ చేస్తున్నా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా ఎంత యాంగ్షియస్గా ఉన్నానో సేమ్ ఇప్పుడు కూడా నేను ఫ్రెండ్స్ ఇద్దరు ఎందుకు విడిపోయారు ఏంటి ఆ రీజన్ కోసం వెయిట్ చేస్తాను. ట్విస్ట్ ఇచ్చేసి వదిలేశారు. ఆ ట్విస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా లేదు బ్రో, అసలు ఏ రీమేక్ కాదు, అసలు అద్రిపోయే కేజీఎఫ్ కంటే దాటేసే బాక్స్ ఆఫీస్ రికార్డులు దాటేసే సినిమా తీశాడు బ్రో ప్రశాంత్. హ్యాట్స్ ఆఫ్, దండం పెడుతున్నా. సూపర్గా చూపించాడు ప్రభాస్ని. ఇప్పుడు ఎవడైనా దీన్ని ఫ్లాప్ అంటే వాడికి మాత్రం నిజంగానే కొట్టినా కూడా తప్పలేదు. బ్యాక్ కాదు బ్రో, ఈ బాహుబలి కూడా మించిపోయే సినిమా లాగా ఉంది బ్రో. అన్ని ఫైట్ సీన్స్, ఎలివేషన్స్, ప్రభాస్ చూపించడం కానీ అన్నీ, ప్రతి సీన్ ఒక ఇంటెన్స్ ఫైట్, అన్నీ ఒక బాంబులు కాల్చడం కానీ సంథింగ్, ఎనీ ఫైర్ సీన్స్, ఎవ్రీ ఎలివేషన్ సీన్ సూపర్గా చూపించాడు. బాహుబలి కంటే చాలా బాగుంటుంది, మస్ట్ వాచ్. అసలు కేజీఎఫ్తో, అసలు కేజీఎఫ్ 1, 2తో అసలు దేంతో కంపేర్ చేయక్కర్లేదు. సలార్ ఇస్ ఎ సలార్, మస్ట్ వాచ్. సలార్ కేజీఎఫ్కి సంబంధమే లేదు, ఎక్కడా లింక్ లేదు. అన్ని క్యారెక్టర్స్ బాగా చూపించారు, అందరినీ బాగా చూపించారు. బ్యాలెన్స్డ్గానే ఉంది, ఇద్దరికి ఈక్వల్ రోల్ ఇచ్చారు, సూపర్గా చేశారు. డైలాగ్స్ కానీ, ఫైటింగ్ కానీ. ఇంకా చెప్పాలంటే పృథ్వీరాజ్ సెంటిమెంట్ ఎక్కువ బాగుంది ప్రభాస్ కంటే. శృతి హాసన్ రోల్ కూడా చాలా బాగుంది బ్రో. మెయిన్ లీడ్ శృతి హాసన్ ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా ఇంటెన్స్గా ఉంటుందని వెయిట్ చేస్తున్నాం. జగపతి బాబు గారిది చాలా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్, లైక్ ఇంటెన్స్ సీరియస్నెస్, యాంగర్ అంతా చాలా బాగుంది, బాగా చూపించారు. చాలా బాగుంది సినిమా. కేజీఎఫ్ తర్వాత డైరెక్టర్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి ఎట్లా అనిపించింది? ప్రభాస్ చాలా బాగున్నాడు, అందులో చాలా చూపించాడు, చాలా బాగా చూపించాడు. ఓన్లీ ఫ్రెండ్షిప్ అయినా ఇంకా ఏమైనా స్టోరీ? ఫ్రెండ్షిప్ కాదన్న, చాలా దానికన్నా చాలా సినిమా ఉంది ఇందులో. ఒక సెపరేట్ వరల్డ్ ఉంది, సెపరేట్ వరల్డ్ అంతా ఏదన్నా పాటలో చూస్తాం అంతే. ప్రభాస్ ఇప్పుడు వరకు సినిమా చూసారా? లేదన్న, ఈ రోజు అసలు చూడలేదు. చాలా కొత్తగా ఉంటాడు, చాలా బాగుంటాడు. చాలా బాగుందన్న. అంటే ఉగ్రం గిగ్రం అని పక్కన పెట్టండి, కేజీఎఫ్ అన్ని ఎలా అనిపించింది? 10 o'clock షో, మ్యాట్నీ షో అన్ని కూడా టికెట్ బుక్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి బ్రెడ్ లెగుస్తుంది లోపల, బ్రెడ్. ఆ కట్అవుట్ ఛత్రపతి మర్చిపోతారు. ఇంకా ఛత్రపతి జనాలకు ఎంత నచ్చుద్దో అది మర్చిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటి సినిమా కావాలి అని అంటారు. ప్రశాంత్ బాబా దేవుడా, మా అన్నకి మంచి సినిమా తీశారు. ఏదన్నా ప్రభాస్ ఫ్యాన్స్ కడతారు, పక్కా కడతారు. కేజీఎఫ్ యష్కి బాగుంటుంది, దానికి మించిన ప్రభాస్ కి సినిమా బాగుంటుంది. ప్రభాస్ కి సలార్ ముందు, సలార్ తర్వాత అయిపోతుంది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. బాగుంది. కేజీఎఫ్ కన్నా బాగుంది. స్టోరీ చాలా బాగుంది. అంటే సెకండ్ పార్ట్కి ఇచ్చాడు అనమాట, ఒక బాహుబలి రేంజ్ టైప్లో ఇచ్చాడు. బాగుంది, చాలా బాగుంది. డెఫినెట్లీ సాటిస్ఫైడ్, చాలా బాగుంది.